మిత్రులారా, మనము ఒకటి గ్రహించాలి, సబ్కా మాలిక్ ఏక్ సాయిబాబా స్లోగన్. అందరి యజమాని ఒకడే, వాడు రాజకీయ నాయకుడు. ఛానళ్ళన్నీ వాళ్ళే కదా, రాజకీయ నాయకులే కదా, పార్టీలు పెట్టినాయి కదా ఛానళ్ళన్నీ. కొన్ని తెలుగుదేశంవి, ఈనాడు, జ్యోతి, ఇవన్నీ తక్కిన పత్రికలన్నీ అనేక ఛానళ్ళు, ఎక్కువ ఛానళ్ళు తెలుగుదేశంవి, చంద్రబాబు నాయుడువి, కొన్ని బీజేపీవి, కొన్ని కాంగ్రెస్వి, కొన్ని టీఆర్ఎస్వి. రాజకీయ పార్టీలే. హాస్పిటల్ కూడా వాళ్ళే, హాస్పిటల్ అంటే వాళ్ళే కదా. కొండా విశ్వేశ్వరరెడ్డి అపోలో, కామినేని కిమ్స్ చంద్రబాబు నాయుడు, యశోద కేసీఆర్. ప్రైవేట్ హాస్పిటళ్ళు, ప్రైవేట్ కాలేజీలు అన్నీ వాళ్ళే. అందుకని మొత్తం నాశనం చేస్తారు. గవర్నమెంట్ ఏం నాశనం చేస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నాశనం అయితే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు. వాళ్ళ జేబులు నిండుతాయి, వాళ్ళ తిజోరీలు నిండుతాయి, జనం చచ్చిపోతారు. అందరూ వీళ్ళు కలిసే ఉన్నారు, అన్ని పార్టీ వాళ్ళు కలిసే ఉన్నారు. ఎవరు ప్రజలు నోరిపోద్దు, పేదోడు మాట్లాడొద్దు, ఎవరికి సత్యం తెలియవద్దు, అన్ని దొంగ వార్తలే రాస్తారు. ఒక పార్టీవాడు ఇంకో పార్టీని తిట్టినట్టు చేస్తాడు, ఇంకో పార్టీవాడు ఇంకో పార్టీని తిడతాడు. అరే నువ్వు లంగవరా అని ఒక రాజకీయ నాయకుని అంటాడు. అది నిజమే, లంగనేవాడు. వాడు నువ్వు దొంగవరా అంటాడు. ఇది కూడా నిజమే, వీడు కూడా దొంగనే. ఈ దొంగలు లంగలు ఏమన్నా రాయాలన్నా, వినాలన్నా? మనం పేపర్లు ఎదుర్కొంటాయి. పేపర్లు దొంగ వార్తలే కదా. హాస్పిటల్లో వైద్యం లేదు, ఒక్క పేపర్ రాస్తుందా? బడులలో చదువు లేదు, ఒక్క పేపర్ రాస్తుందా? కూలి పని చేసే వాళ్ళు చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, రోడ్లు ఉడిచే వాళ్ళు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. వంగి వంగి నడుములు పొయ్యి దుమ్ము పీల్చి రోడ్లు ఉడిచే వాళ్ళు, కామాటీలు, దుమ్ము రోగం వచ్చి హాస్పిటల్ పడితే పైసలు కూడా లేవు. 11,000 రూపాయలు, వాళ్ళు 11,500 వాళ్ళ జీతం. ఎప్పటి నుంచి? 22 ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్సోర్సింగ్ వర్కర్స్ 11,000. 6 నెలలు జీతాలు లేవు, ఒక్క పేపర్ రాస్తుందా? ఏమైతే చచ్చిపోతున్నారు కదా. ఒక్కడు రాయడు, సత్యాలు రాయరు, దొంగల వార్తలే రాస్తారు. ఎందుకంటే ఆ పత్రికల యజమానులందరూ దొంగలు కాబట్టి. దొంగలు లంగల్ లఫంగల చేతుల్లో పత్రికలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. ఇప్పుడు ఇది మనం ఎంత పెద్ద ఇష్యూ అవుతున్నది. వాక్ స్వాతంత్రాన్ని దెబ్బ కొడుతున్నారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు పోలీసులు. ఒక్క పేపర్ వచ్చిందా ఇక్కడికి? ఒక్కడు వచ్చిందా? ఒక్కటి రాలే. ఎందుకు రాలేదంటే జర్నలిస్టులు ఏముంది, ఏం లేదు. యజమానులు దొంగలు కదా, మరి జర్నలిస్టులు దొంగలకు సద్దులు మోసే లంగలు కావాలి. వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. ఈయన వార్తలు రానే రావు, ఒక్కటి రాదు. పక్కనే ఉంది కదా, ఈనాడు ఎదురుగానే ఉంది కదా, ఎందుకు రావు వార్తలు? వాళ్ళు జర్నలిస్టులు ఎందుకు రారు ఇక్కడికి? ఎందుకు రాయరు వాళ్ళు? అందుకనే శ్రీశ్రీ చెప్పిండు, పెట్టుబడికి కట్టు కథకు పుట్టిన విషపత్రికలు ఆంధ్ర దిన పత్రికలు అన్నాడు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోలుకొండలు దాచేస్తాయి. చెప్తురా లేదు. ఎందుకంటే ఆ పత్రికలు కొండలు, గోలుకొండలు, మణికొండలు, హనుమకొండలు మింగే అనకొండలేదు. అంత మాఫియానే కదా. అన్ని చేతులు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, వాళ్ళ చేతుల్లో టీవీలు, పత్రికలన్నీ ఉన్నాయి. మాఫియా చేతులు ఉంది. మీడియా అంటే మాఫియా. చలపతిరావు గారు ఏం చెప్పినట్టు తెలుసు. చలపతిరావు గారు నెహ్రూ పెట్టిన పత్రిక ఎడిటర్, ఫ్రీడమ్ ఫైటర్, బ్రహ్మచారి, జైలుకు పోయిండు, నిజాయితీగా పనిచేసి నేషనల్ ఎడిటర్. ఆయన ఏం చెప్పినంటే, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మషిన్స్. అత్యంతర యజమానిదే పత్రికా స్వాతంత్రం. ఎవరీ ప్రింటింగ్ మషిన్ ఓనర్ ఈజ్ ఇన్వేరియబ్లీ ఓనర్ ఆఫ్ ఎ టెక్స్టైల్ మిల్, జూట్ మిల్ ఆర్ జూటా మిల్. పత్రికలు అబద్ధాలు సృష్టించే మిల్లులు జూటా మిల్లు అన్నాడు. ఆ రోజులు అన్నాడు, 1961లో అన్నాడు. జర్నలిజం హాజ్ బికమ్ టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫెటయింగ్ జాబ్. టోస్టింగ్ మందు, ఫీస్టింగ్ విందు, ఫెటయింగ్ వినోదం. ఎఫ్ఈటీ ఫెటే, కాలేజ్ ఫెటే, యాన్యువల్ ఫెటే ఉంటుంది కదా, 3. ఇప్పుడు మంచి ప్రెస్ క్లబ్ వస్తే ఏముంటుంది? మందు భారతనే ఉంటుంది, వరద లెక్క భారత. మరి ఈ ఇంకో మాట ఏం చెప్పిందంటే, నోబడి రైట్స్ ఎడిటోరియల్స్. ఏ సంపాదకుడు సొంత అభిప్రాయాలు రాయడు. ఎవరీబడి రైట్స్ ప్రొప్రైటోరియల్స్. యజమాని అభిప్రాయాలు రాస్తారు. యజమానులంతా దొంగలే. మరి ప్రజలకు సత్యాలు ఎక్కడ తెలుస్తాయి? తెలియదు. సోషల్ మీడియా ద్వారానే తెలుస్తున్నాయి. సోషల్ మీడియానే ఉన్నది వస్తున్నది. ఊరు సమస్యలు, జిల్లా సమస్యలు, అడవి సమస్యలు, చెంచులు గోండులు చంపుతుంటే ఎవరైనా రాస్తుండ్రా? మరి సోషల్ మీడియానే వస్తుంది. భద్రాచలంలో పావలవరం కడితే 2 లక్షల మంది కోయిలు కోట్లెట్టి నిర్వాసన అవుతున్నారు. ఎవరు రాసినారు? ఒక్క పేపర్ రాయలేదు. ఆఖరికి బీజేపీ వాళ్ళు కడుతున్నది. సెంట్రల్ గవర్నమెంట్, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు కలిసి పోలవరం కట్టిస్తుండ్రు. వాళ్ళు ఢిల్లీలో కూర్చొని జై శ్రీరామచంద్ర మహారాజ్కి జై అంటారు. ఇక్కడేమైంది? ఆ బ్యాక్ క్వార్టర్స్లో నవగ్రహాలయం మునిగింది, ఆంజనేయ స్వామి గుడి మునిగింది, కళ్యాణ కట్ట మునిగింది, పర్ణశాల మునిగింది, సీతమ్మ వారి చీర ప్రాంతం మునిగింది.
5 పవిత్ర స్థలాలు మునిగినాయి. ఇంకా 10 అడుగులు వెళితే రామదాస్ ధ్యాన మందిరం మునుగుతుంది, గుడి కూడా మునుగుతుంది. గుడి మునుగుతుంది. 2 లక్షల మంది కోయలు కొండలెడ్లు నిర్వాసితులు అవుతారు. వాళ్ళు చచ్చిపోతారు బయటకు వస్తే. ఒక్కరు రాస్తుండ్రా? ఒక్కరు రాయరు. మన వెలుగుమట్ల ఎవరు రాసిండ్రు? దాదాపు 1000 గుడిసెలు, అంటే 4-5 వేల మంది. వాళ్ళందరూ ఎవరు? ఎస్సీలు, మాలమాదిగలు, చెంచులు, దూదేకులు, పేదోళ్ళు కదా. 10-12 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటే వాళ్ళని కూల్ చేస్తే ఒక్కరు రాసిందా? మళ్ళీ సోషల్ మీడియానే రాసింది. ఏమైంది మీకు? ఎందుకు మాట్లాడరు? మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు, అది గటర్ స్ట్రీమ్, మురికి కాలం. అదంతా మురికే ఉంటుంది. అంటే కంపు వార్తలండి. మంచి వార్తలు ఉంటాయి దాంట్లో. ఆ పేపర్ చదివినోడు ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే, మోర్ యూ స్టడీ మోర్ యూ బికమ్ ఫులిష్. ఎక్కువ చదువుకున్నాడు ఎక్కువ మురుకుడు అవుతాడు అంటారు. ఎవరి గురించి అన్నది? ఆ పత్రికలు చదివేవాని గురించి. పత్రికలు చదివితే నిజంగా ఎక్కువ మురుకుడు అవుతాడు. దాన్ని మానేస్తేనే బుద్ధి ఉంటుంది. చెప్పాలి వానికి. పత్రికలు చదివేటోడు ఏం మాట్లాడతాడు? చిన్నప్పుడు మనం చదువుకునేది బల్బు కనిపెట్టింది ఎవరు? థామస్ ఎడిసన్ ఆల్వా. పత్రికలు ఏం రాసిండ్రు 20 ఏళ్ళ కింద? ఎడిసన్ నెల కాదు, చంద్రబాబు కనిపెట్టినని రాసింది. ఆ తర్వాత ఏం రాసిండ్రు? మళ్ళీ 5 ఏళ్ళకి వస్తే ఎవరు కనిపెట్టిండ్రు? అది రాజశేఖర్ కనిపెట్టిండు. మళ్ళీ తర్వాత 5 ఏళ్ళకు ఎవరు కనిపెట్టినరా? కేసీఆర్ కనిపెట్టిండు. మళ్ళీ 10 ఏళ్ళకు ఎవరు కనిపెట్టిండ్రు? బల్బు రేవంత్ రెడ్డి కనిపెట్టిండు. ఇవే కదా వార్తలు దాంట్లో ఉండేది. సత్యాలు ఉంటాయా? ఉండయి. అమెరికా కనిపెట్టింది కూడా అప్పుడు చంద్రబాబు అంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా కనిపెట్టినట్టు. పిచ్చి వార్తలే ఉంటాయి. అందుకని పత్రికలు చదువుకున్నాడు మూర్ఖుడైపోతాడు, బేకూఫ్ అవుతున్నాడు. పత్రికలు చదవద్దు, వేరే చదువుకోండి. సోషల్ మీడియా చూడండి, దీంట్లో వార్తలు ఉంటాయి. మీ ఊరు వార్తలు ఇక్కడనే ఉంటుంది. సిరిపురం అనే ఊరు ఉంది ఇక్కడనే. సిరిపురంలో బ్లాస్ట్ చేసి అందరు ఎమ్మెల్యేలు కలిసి, ఎంపీలు కలిసి, దొంగ రాజకీయ నాయకులు అందరూ కలిసి ఊరంతా నాశనం చేస్తుంటే, బ్లాస్టింగ్ చేస్తుంటే, క్వారీయింగ్ చేస్తుంటే దానికి పర్మిషన్ లేవు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేదు, ఎవరి పర్మిషన్ లేవు. జనం ఊర్లలో పడి జనం చచ్చిపోతుంటే, మొత్తుకుంటుంటే ఒక్క పేపర్ రాసిందా? సోషల్ మీడియానే రాసింది. ఇంకెవరు రాయడు వార్తలు. జనానికి సంబంధించిన వార్తలు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వచ్చి, యూసీఐ వాళ్ళు వచ్చి నల్లమల్లో తవ్వుతుంటే, యురేనియం తవ్వుతుంటే దానివల్ల ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో యురేనియం అవశేషాలు ఉన్నాయి, రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉంది, అణుధార్మిక పదార్థాలు. ఇప్పుడు దీనివల్ల ఎక్కువ అవుతుంది, మనుషులు చచ్చిపోతారు, చెంచులు తరిమేస్తారు అక్కడ అని పెద్ద ఆందోళన చేసిన. పాపం ఊసా చచ్చిపోయింది, ఊసా మిశ్వరావు, ఆయన, నేను, బాలగోపాల్, పృథ్వీ కూడా వచ్చింది. అందరం తిరిగితే ఒక్క పేపర్ రాయదు. అప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా లేదు. కానీ రాసిర్రా? ఎవరు రాయలేదు. జనం సమస్యలు ఎవరు రాయడు. వాళ్ళు దొంగలకు సద్దులు మోస్తారు. వార్తలు రాయరు. ఒకవేళ రిపోర్టర్స్ రాయాలనుకుంటే వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేస్తారు. 2-3 సార్లు రాస్తే తీసేస్తారు, ఎడిటర్ కూడా తీసేస్తారు. ఎందుకుంటారు? ఉండరు కదా. నిజం రాస్తే సమస్యనే. ఇంతకుముందు మిత్రులు పాట చెప్పిండు, శ్రీశ్రీ చెప్పినట్టు 2-4 గంటే జైలు నోళ్ళు తెరుస్తాయి, గుండ్రాలు విసురుతారు. ఇంకోటి, మీరు సత్యాలు రాస్తే జనానికి తెలివి వస్తుంది. జనానికి తెలివి వస్తే ప్రభుత్వం ఏం నమ్ముతుందంటే, జనానికి తెలివి వస్తే శాంతి భద్రత విఘాతం కలుగుతుంది. కాబట్టి సత్యాలు రాయకూడదు. చదువు కూడా రావద్దు. చదువు కూడా శాంతి భద్రతకు విఘాతమే. కాబట్టి చదువు రావద్దు. చదువు వస్తే వాడు ఫుల్ మందు కొట్టాలి, గంజాయి తినాలి, దొంగ పనులు చేయాలి. గంజాయి అందుకే ఏ ఊర్లో పోయినా మందే, ఏ ఊర్లో పోయినా గంజాయి. ఆఖరిగా రూపారెడ్డిని చంపింది కూడా గంజాయి పోరగాలే కదా. పోరగాలు తాగుతున్నారు, చిన్న హై స్కూల్ పిల్లలకు గంజాయి అలవాటు చేసి, మత్తు అలవాటు చేస్తున్నారు. ఎందుకంటే వాడు ఏ తప్పు వాడు గవర్నమెంట్లో ఉన్నవాడు దొంగ పనులు చేస్తుండాలంటే జనానికి తెలివి ఉండొద్దు. తెలివి ఉంటే వాడు మందు కొట్టాలి, మత్తులు ఉండాలి, తాగాలి, తూగాలి, ఇంకా వేరేది లేదు. అందుకని ప్రభుత్వం చాలా దొంగల రాజ్యం ఉంది. దేశంలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్ ఉందా దేశంలో? దేశంలో పొలిటికల్ సైన్స్లో ఏం చెప్తారంటే దాన్ని క్లెప్టోక్రసీ అంటారు. KLEPTO. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. దొంగల రాజ్యం ఉన్నది. ప్రజాస్వామ్యం ఉందా? 543 మందిలో మంచోడు కనిపిస్తుండా? ఎంపీలలో అందరు దొంగలే. ఒకవేళ మంచోడు కనిపిస్తామని చెప్తాకూడదు, ఆమె ఎందుకున్నారు దాంట్లో ఏమైనా చేస్తారా? వాడు కౌరవుల సభలు అందరు దొంగలే కదా. 4 మంచోళ్ళు ఉంటారు కదా. భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మంచోళ్ళే కదా. ఏమైనా చేసిర్రా? వాళ్ళు చెప్తూ కొట్టాలి కదా. కుక్క సాగు చేశారు కదా. వాళ్ళు జూదం ఆడుతుంటే తప్పని చెప్పిర్రా? అనలేదు కదా. బట్టలు భార్యను పెడితే జూదంలో తప్పని అన్నారా? ధర్మాన్ని అనలే కదా. బట్టలు ఇప్పుతుంటే చూస్తూ కూర్చున్నారు కదా, తప్పన్నారా? అనలే కదా. మంచోళ్ళు కూర్చుంటే అట్లే ఉంటారు.
అందుకే నలుగురు కుక్క సాగు చచ్చిరా లేదా? బాణాలు పెట్టుకొని యుద్ధరంగంలో పండుకొని నక్కలు బీక్తుంటే చచ్చినోని సగం చచ్చినోని గద్దలు బీక్తుంటే వాడు అరుస్తుంటే కలత నిద్ర దుస్వప్నం ప్రశాంతంగా చచ్చిర్రా? కుక్క సాగు చచ్చారు కదా. అందుకని నలుగురు ఎవడని ఉంటే ముందు మంచోడు ఎవడంటే చెప్పండి, చెప్తా కొడదామని. ఎందుకు పోయినా దొంగల సభలకని చుక్కరామయ్య గారు పోయారు కౌన్సిల్కు. ఏమైనా చేసిండు ఆయన మాటలు ఎవరు ఎండరా? మంచోడే కదా ఆయన, మరి ఏమవుతుంది? ఏం కాదు. అందుకని పార్లమెంట్ను సంస్కరించాలి, అసెంబ్లీని సంస్కరించాలి. ఎవడైనా దేశంలో ప్రజాస్వామ్యం ఉండని నా మిత్రుడు అంటాడు, అటు నా శత్రువు అంటాడు. శత్రువు అంటే ప్రజాస్వామ్యం ఉందని అటు బద్మాష్ కాడు, దొంగలకు సాతులు మోసే లంగవాడు, వాడు బద్మాష్. మిత్రుడు అంటే బేకు. దేశంలో ప్రజాస్వామ్యం లేదు, చోరతంత్రమే ఉంది, జనతంత్రం కాదు. అందుకని ప్రజల్ని మేల్కొల్పాలి. మనము మేల్కొల్పే ప్రయత్నం సోషల్ మీడియానే చేస్తుంది. అదేమో మందు కొట్టించి జోకొడుతుంది పత్రికలన్నీ. అందుకని వాళ్ళు ఇక్కడికి ఎవరు రారు. ఇంకా మనం మాట్లాడుకోవడం చాలా ఉన్నది. ఒక్కరు కాదు, ఎంతమంది జరుగుతుందో చూస్తున్నాం మనము. అన్ని పార్టీలు దొంగ పార్టీలే ఉన్నాయి. మళ్ళీ మనం ఓ ప్రత్యామ్నాయం సృష్టించాలి. పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు, రఘు లాంటి వాళ్ళు, ఇట్లా వీళ్ళందరూ ముందుపడి ఒక ప్రత్యామ్నాయం సృష్టించాలి. కులరహిత సమాజం, కులం ఉండొద్దు, రిజర్వేషన్లు వద్దని చెప్తున్నారు. సరే ఓకే, వేరే విషయం. ముందు కులం ఉండొద్దు. కులాలు ఉన్నాయి కదా, మరి గుళ్ళ పూజారులు ఎవరు 5,000 ఏళ్ళ నుంచి? అది రిజర్వేషన్లు కాదా? ఊర్లలో భూస్వాములు ఎవరు? ఒకే కులమోలు కదా, అవి రిజర్వేషన్లు కాదా? ఏ రకమైన రిజర్వేషన్లు ఉండొద్దు. ముందు మీ రిజర్వేషన్ రద్దు చేయండి. మా దళితులకు కూడా గుళ్ళ పూజారులు పదవి ఇవ్వండి. ఎందుకు 5,000 ఏళ్ళ నుంచి మీరు కదా ఉన్నది, ఇస్తుండ్రా? గుళ్ళకి ప్రవేశమే లేదా? పూజారి పదవి ఎక్కడ ఉంటుంది? పూజారి కులం ఎక్కడ ఉంటుంది? ఏముండదు. అందుకనే కుల వ్యవస్థ రద్దు చేయాలి. కులం చెప్పి ఎవరైనా తోక పెట్టుకుంటా కూడా అన్నారు. ఎందుకు రాని, ఎందుకు పెట్టుకున్నామని చెప్పాలి. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అడగాలి, నువ్వు సుందరయ్య వారసునివేనా? సుందరయ్య వారసు తీసేసుకుంటు కదా. కులం లేదు, మతం లేదు. ఆయన భార్య ముస్లిం లీలా అంటున్నారు. మరి ఆయన కులం లేదు, మతం లేదు, నువ్వు ఇంకా తోకలు ఎందుకు పెట్టుకుంటున్నారు? అందుకనే మనం గట్టిగా ప్రశ్నించాలంటే దేశంలో కొత్త రొరవడి రావాలి, ప్రజాస్వామ్యం రావాలి, దొంగల రాజ్యం పోవాలి, చోరతంత్రం పోయి ప్రజాతంత్రం తెచ్చుకోవాలి. అప్పుడే ఇవి ఉంటాయి. ఇంకా కేవీఆర్ రెడ్డి అక్కడ ముందుకు రా. కేవీఆర్, నువ్వు యోధుని ముందు ఉండాలి. ఇటు కూర్చో ధైర్యంగా. ఇగో ఇటు రా, దగ్గర రా. ఎంత ఫైట్ చేస్తే కేవీఆర్ని అట్లా తీసుకుపోతారా? కేవీఆర్ భార్యను ఎత్తుకుపోయి పోలీసులు ఎంత ఆంధ్ర నుంచి వచ్చి చేసి ఎందుకు చేస్తారు? ఇదంతా ఈ దొంగల్ని ఏం చేయాలంటే అందరినీ ఇట్లా ఒక్క నిమిషం కనిపించిపో. ఇంకో ఇట్లా ధైర్యంగా ఉండాలి. ఏం చేసినా, కొట్టినా, తనినా, జైల్లో పెట్టినా, చిత్రహింసలు పెట్టినా, భార్యను కొట్టినా ధైర్యంగా ఉన్నాడు కదా. ఇట్లాంటి ధైర్యస్తులు కావాలి తెలంగాణకు. ఇది చేద్దాం. మనం అందరం ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుందాం, ఆదర్శంగా పెట్టుకుందాం. దొంగల మీడియా వద్దు, మనకు చోరతంత్రం వద్దు, జనతంత్రం తెచ్చుకోవాలి. దేశంలో ఒక ప్రత్యామ్నాయం సృష్టించాలి. తత్వవేత్తలు అనేక రకాలుగా సమాజాన్ని విశ్లేషిస్తారు. కానీ ఏం చెప్పింది ఫిలాసఫర్? తత్వవేత్తలు సమాజాన్ని రకరకాలుగా విశ్లేషించవచ్చు, లాభమైంది. ఆ సమాజాన్ని ఎట్లా మార్చాలి అది ముఖ్యం. హౌ టు చేంజ్ ది వరల్డ్ అది ముఖ్యం, ఇంటర్ప్రిటేషన్ కాదు. అందుకని మనం ఈ మీడియా ఇట్లా జరుగుతూనే ఉంటుంది. మనం మౌనంగా కూడా ఉండొద్దు. మౌనంగా ఉంటే కూడా కుమ్మక్క అయినట్టు లెక్క. రాజగోపాలాచారి చెప్పిండు, భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ కుక్క సాగు చేస్తుంటే మేము ఒక్క తప్పని చేయలేదు, మాకెందుకు ఈ దరిద్రం, ఇంత చావు, ఇంత ఘోరమైన చావు ఎందుకంటే రాజగోపాలాచారి రాసిండు. ద్రౌపది అవమానం జరుగుతుంటే మీరు మౌనంగా ఉన్నారు, మీ పేరు చెప్పినా మౌనంగా ఉన్నారు. సైలెన్స్ ఇస్ కన్నేవెన్స్, కన్నేవెన్స్ ఇస్ బిట్రేయల్, బిట్రేయల్ ఇస్ సిన్, సిన్ ఇస్ పనిషబుల్ అఫెన్స్. కాబట్టి కుక్క సాగు చేస్తారని చెప్పిండు. కాబట్టి రిలీజ్ ఆఫ్ మహాభారత చిక్ ప్రశ్నల పుస్తకంలో ఉంది. ఇప్పుడు కూడా అంతే, సమాజంలో తప్పు జరుగుతుంటే మౌనంగా ఉంటే మీరు కుమ్మక్కైనట్టు లెక్క. కాబట్టి మనం ఉన్నది చెప్పాలి. చెప్తే మనకు సమస్యలు రావచ్చు, దానికి అన్నిటి సిద్ధపడే పోవాలి. మనము అందరూ తయారు చేసుకోవాలి. ఒకటి మనం అందరం కలిసి చేయాల్సిన పని ఏంటంటే ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించాలి. కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది పీపుల్. ఉన్నది చెప్పాలి, దానికి చైతన్యం కావాలి. తర్వాత ఆ చైతన్యం ప్రజలు పోరాటాల దిక్కు తీసుకుపోతారు. దానికి సంఘీభావం, ఒకరికొకరి మధ్యన సంఘీభావం. ఒక జర్నలిస్ట్కి అన్యాయం జరిగితే 10 మంది వచ్చి చేరాలి. ఆయనకి ఏ కష్టం వచ్చినా మనం మీ ఎంట ఉంటామని చెప్పాలి. నీ ఎంట మేము జైలుకైనా వస్తాం, నీ ఎంట మేము నరకానికైనా వస్తాం, నీ ఎంట ఉంటామని చెప్పి ధైర్యం కలిగించాలి. అప్పుడే సమాజం ముందుకు పోతుంది. లేకపోతే దొంగల రాజ్యమే ఉంటుంది. దొంగల రాజ్యాన్ని తరమేయడానికి మనమే ముందు పోదాము. ఆ తర్వాత మనం